వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బలిచక్రవర్తి తన గురువులైనటువంటి శుక్రాచార్యుల వారి ద్వారా అమోఘమైన శక్తి సంపదను పొందినటువంటి వాడై దేవేంద్రుడి మీద యుద్ధం ప్రకటించి తన సేనతో బయలుదేరి వెడుతున్నాడు. అబ్బో, దారుణమైన పరాక్రమం కలిగినటువంటి సైన్యం అది. అలా వెళ్ళినప్పుడు స్వర్గాన్ని చూచాడు. ఆ స్వర్గం ఎలా ఉన్నది అంటే అక్కడ పాపం అనేదే లేదు, ఏ విధమైన కష్టాలు లేవు, అన్నార్తులు లేరు, దుఃఖం అనేదే కనిపించటం లేదు. చక్కని పుష్పములతో అలాగే ఫలములతో నిండిన అద్భుతమైన చక్కని వృక్షాలున్నాయి అక్కడ. అలాగే అందమైన జెండాలు కనిపిస్తున్నాయి, ఎన్నో రకములైన విమానాలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అలాంటి స్వర్గాన్ని చూచాడు. ఆకాశ గంగయా దేవ్య వృతాం పరిఘభూతయ ప్రాకారేణ అగ్నివర్ణేన సాటాలేనోన్నతేన చ. ఆకాశ గంగ, ఆ గంగా నది ఆ స్వర్గలోకంలో ప్రవహిస్తోంది. ఆ గంగా నది ఎలా ఉన్నది అంటే స్వర్గం చుట్టూ ఏర్పాటు చేయబడినటువంటి అగర్తలాగా ఉంది. ఆ గంగా నదిలో ఎంతోమంది స్త్రీలు ఆనందంతో హాయిగా విహరిస్తూ స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. పరిఘభూతయ ప్రాకారేణ అగ్నివర్ణేన, అగ్నితో సమానమైనటువంటి ఎత్తైన ప్రాకారాలున్నాయి ఆ స్వర్గలోకం చుట్టూ. సాటాలేనోన్నతేనచ, అలాగే బురుజులు కూడా ఉన్నాయి ఆ ప్రాకారాల మీద. ఆయుధ సామగ్రిని అంతటినీ నిల్వ చేయటానికి ఏర్పాటు చేసుకోవటానికి తగిన విధమైనటువంటి బురుజులున్నాయి, ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాలు ఎలా ఉన్నాయి అంటే అగ్నితో సమానమైన కాంతితో వెలిగిపోతూ ఉన్నాయి. చుట్టూ స్వర్గానికి చుట్టూ అగడ్తలాగా ఆ గంగా నది ప్రవహిస్తూ ఉన్నది. రుక్మ పట్టకపాటైశ్చ ద్వారైః స్ఫటిక గోపురైః జుష్టాం విభక్త ప్రపథాం విశ్వకర్మ వినిర్మితాం. ఇవన్నీ ఏర్పాటు చేసింది ఎవరు అంటే దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మయే. బంగారుమయమైన వెండితో కూడిన తాపడం చేయబడినటువంటి చక్కని కిటికీలు ఉన్నాయి. ఆ కిటికీల యొక్క ద్వారాలు ఎలా ఉన్నాయి అంటే స్ఫటికతో చేయబడి మెరిసిపోతూ ఉన్నాయి. ఆ స్ఫటిక ద్వారాలకు బంగారము వెండి తాపడం చేయబడినటువంటి కిటికీలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. జుష్టాం విభక్త ప్రపథాం విశ్వకర్మ వినిర్మితాం. అంతేకాకుండా మార్గాలు కూడా ఎంతో అందంగా విభజింపబడి ఉన్నాయి. ఆ అమరావతి పట్టణంలో దారులు చాలా అందంగా విభజింపబడి విశాలంగా కనిపిస్తూ ఉన్నాయి. అందంగా నగరంలో ఉండేటువంటి ప్రధాన గోపురాలన్నీ కూడా ఆ స్ఫటికంతో తయారు చేయబడి ప్రకాశించిపోతూ ఉన్నాయి. సభాచత్వర రథ్యాఢ్యాం విమానైః నిర్బుధైర్యుతాం శృంగాటకైః మణిమయైః వజ్రవిద్రుమవేదిభిః. ఆ నగరంలో అంతటా కూడా సభాభవనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ సభాభవనాల్లో అందమైన సముచితమైన ఆసనాలు కూడా ఉన్నాయి. అలాగే ఎన్నో రకములైన అందమైన ఇంటి ముంగిళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. రథమార్గాలు కూడా అందంగా రచింపబడి ఉన్నాయి. కోట్ల కొలది గొప్ప గొప్ప డాబాలు ఉన్నాయి. విమానాలు అంటే మిద్దెలు అని కూడా ఒక అర్థం ఉన్నది. మిద్దెల పైన అగ్రభాగంలో ఉండేటువంటి వాటిని విమానం అని పిలుస్తారు. అలాగే దేవతలు ఉపయోగించేటువంటి విమానాలు ఉన్నాయి. వాటితో ప్రకాశిస్తోంది ఆ పట్టణం. శృంగాటకైః మణిమయైః, దారుల మధ్య కూడలి ఉంటుంది కదా, ఆ కూడలిలో ఉండే వేదికలన్నీ కూడా మణులతో ఏర్పాటు చేయబడినవి. మణి విద్రుమ వేదిభిః, వజ్రాలు పగడాలు మొదలైన రత్నాలు మణులు పొదిగినటువంటి వేదికలు ఉన్నాయి. అలాగే మణులతో పొదిగినటువంటి చక్కని కూడళ్ళు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇంత అందమైనటువంటి చక్కని పట్టణాన్ని ఏర్పాటు చేశాడు విశ్వకర్మ.
యత్ర నిత్యవయోరూపాః శ్యామా విరజవాససః భ్రాజంతే రూపవన్నార్యః అర్చిర్భిరివ వహ్నయః. అక్కడ ఉన్నటువంటి స్త్రీలను గురించి వర్ణిస్తున్నారు. వాళ్ళు చక్కని యవ్వనంలో ఉన్నారు, ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటారు, వృద్ధాప్యం ఉండదు, అందమైన స్వరూపం, చాలా సుందరంగా ఉన్నారు, ఏ దోషము లేని శుద్ధమైనటువంటి వస్త్రములను ధరించి ఉన్నారు, అందగత్తెలైనటువంటి వాళ్ళు. ఎలా ఉన్నారు వాళ్ళని చూడంగానే అంటే జ్వాలలతో కూడిన శిఖలతో కూడిన అగ్నులా అన్నట్లుగా అగ్నితో సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు ఆ స్త్రీలందరూ. సురస్త్రీకేశ విభ్రష్ట నవ సౌగంధిక స్రజాం యత్రామోదముపాదాయ మార్గ ఆవాతి మారుతః. ఆ దేవతా స్త్రీల యొక్క కొప్పుల నుంచి జారిబడినటువంటి పుష్పమాలలు ఉంటాయి. ఆ పుష్పమాలల మీద నుంచి వాయువు ప్రసరిస్తూ ఆ మాల యొక్క సుగంధాన్ని కూడా తనతో తీసుకుపోతూ ఉన్నాడు. అంటే అక్కడ గాలులు ఎలా ఉన్నాయి అంటే పుష్పముల యొక్క సువాసనతో నిండి ఉన్నాయి. ఆ పుష్పాల సువాసన వాయువులకు ఎలా వచ్చింది అంటే అందమైన స్త్రీల యొక్క కొప్పుల నుంచి జారిపడినటువంటి పుష్పముల మీద నుంచి, మాలల మీద నుంచి ఈ వాయువు ప్రసరించటం చేత ఆ వాయువులకు అలాంటి సుగంధం వచ్చింది అని చక్కగా వర్ణిస్తున్నారు. యత్రామోదముపాదాయ మార్గ ఆవాతి మారుతః. మార్గంలో ఆ సుగంధాన్ని తనతో పాటు వెంట తెచ్చుకుంటూ చక్కగా వ్యాపిస్తూ ఉన్నాడు ఆ గాలి. హేమజాలాక్ష నిర్గచ్చద్ధూమేనాగరుగంధిన పాండురేణ ప్రతిచ్ఛన్న మార్గే యాంతి సురస్త్రియః. ఇంకా అద్భుతమైనటువంటి వర్ణన చేస్తున్నారు. బంగారు కిటికీలున్నాయి, డాబాల మీద గదులుంటాయి, ఆ గదులకు కిటికీలుంటాయి. ఆ కిటికీల్లో నుంచి పొగ వస్తూ ఉన్నది, తెల్లనైనటువంటి పొగ. ఎలా వస్తోంది అది అంటే ఆ ఇంటిలో అగురు ధూపం ఇట్లాంటి సువాసనా ద్రవ్యములకు సంబంధించినటువంటి పొగలు ఏవైతే ఉంటాయో అవి ఆ ఇళ్ల యొక్క కిటికీల్లో నుంచి బయటికి వస్తూ ఆ తెల్లని పొగతో బయట ప్రదేశం అంతా నిండిపోయి పొగబట్టి మంచులాగా కనిపిస్తూ ఉన్నది. ఆ మంచులో ఎవరూ కనిపించటం లేదు. అలాంటి మార్గంలో సురస్త్రియః యాంతి, దేవతా స్త్రీలు నడిచి వెడుతూ ఉంటారు. పాండురేణ ప్రతిచ్ఛన్న మార్గే, తెల్లనైనటువంటి ధూమము చేత ఆవరించిన మార్గంలో సురస్త్రీలందరూ వెడుతూ ఉంటారు. ఆ ధూమమంతా కూడా సువాసనాపూరితంగా ఉంది. ఏ విధమైన సువాసన అంటే అగురు ధూపం ఇంట్లో వేస్తే ఆ అగురు ధూపానికి సంబంధించినటువంటి పొగ కిటికీల్లోంచి బయటికి వచ్చి తెల్లగా ఆ మార్గాన్నంతా మసగబారేటట్టుగా చేస్తోంది. ముక్తా వితానైర్మణిహేమకేతుభిః నానాపతాకావలభీభిరావృతాం శిఖండి పారావత భృంగనాదితాం వైమానిక స్త్రీ కలగీత మంగళం. చాందినీలున్నాయి, అవి ముత్యాలు పొదిగినటువంటి చక్కని అందమైన చాందినీలు. అలాగే మణిఖచితములైనటువంటి రత్నాలు పొదిగిన పెద్ద పెద్ద జెండాలు కనిపిస్తున్నాయి. ఇదే స్వర్గము అని తెలిసే విధంగా కోటగోడల మీద అన్ని చోట్ల పెద్ద పెద్ద జెండాలు, మణులు పొదిగినటువంటి జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి బంగారుమయంగా ఉన్నాయి. నానా పతాక వలభీభిరావృతం. అదేవిధంగా ఇళ్ల మీద కూడా పై కప్పు మీద చిన్న చిన్న జెండాలు రెపరెపలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. చంద్రశాలలు అంటారు. చంద్రశాల శిరోగృహం అంటే ఆ మిద్దెల యొక్క పైభాగంలో ఉన్నటువంటి ఆ గదులు ఎక్కడున్నాయంటే సుమారుగా చంద్రమండలాన్ని తాకేంత ఎత్తుగా ఉన్నాయి. ఆ ఎత్తైనటువంటి మిద్దెలపై ఉన్న గదులకు పైన జెండాలు రెపరెపలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. శిఖండి పారావత భృంగనాదితాం. నెమళ్ళు, పావురాలు, తుమ్మెదలు వీటి యొక్క చక్కని ధ్వనులతో అక్కడ అంతా నిండి ఉన్నది. వాటి శబ్దాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి స్వర్గలోకంలో. వైమానిక స్త్రీ కలగీత మంగళం. వైమానిక స్త్రీ అంటే మిద్దెల మీదకి వెళ్ళి హాయిగా పాడుతూ ఉండేటువంటి స్త్రీల యొక్క మంగళప్రదమైన గానాలన్నీ కూడా వినిపిస్తున్నాయి. కోకిలల్లాగా వాళ్ళు పాడుతూ ఉన్నారు. పైభాగాన డాబా పైభాగానికి ఎక్కి ఆ దేవతా స్త్రీలు కమ్మగా పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంత అందమైనటువంటి స్వర్గలోకాన్ని ఈ బలిచక్రవర్తి తన పరివారంతో చూచాడు. మృదంగ శంఖానక దుందుభిస్వనైః
సతాళవీణామురజర్ష్టివేణుభిః నృత్యైః సవాద్యైః ఉపదేవగీతకైః మనోరమాం స్వప్రభయా జితప్రభాం. మృదంగాలు వాయిద్య విశేషాల గురించి వర్ణించి చెబుతున్నారు. అలాగే శంఖాలు, అలాగే మద్దెళ్ళు, తప్పెట్లు, ఇలాంటి మంగళప్రదమైన వాద్య విశేషముల యొక్క ధ్వనులతో నిండి ఉన్నది ఆ స్వర్గలోకమంతా. తాళంతో కూడినటువంటి వీణా వాయిద్యము, వాద్యము యొక్క చక్కని శబ్దాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అలాగే వేణునాదములు కూడా శ్రావ్యంగా అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. నృత్యైః సవాద్యైః, గంధర్వులు అందరూ గానం చేస్తూ ఉన్నారు, నాట్యం చేసేవాళ్ళు నాట్యాలు చేస్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే స్వర్గం ఎలా ఉందంటే మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తూ, మనోరమాం, హృదయానికి ఆకట్టుకునే విధంగా ఉంది. ఆ స్వర్గము యొక్క కాంతి చేత మిగతా కాంతులన్నీ కూడా కాంతి విహీనమైపోయినాయి. కాంతి అనేది ఒక స్వరూపాన్ని ధరించి ఉంటే గనక ఆ కాంతి కూడా సిగ్గుపడుతుంది. స్వర్గంలో ఉన్న కాంతి ముందు నేనెంత అన్న విధంగా నిజమైన కాంతిని కూడా నిస్తేజంగా చేసేంత దివ్యమైన కాంతులు ఆ స్వర్గలోకంలో కనిపిస్తూ ఉన్నాయి. యాం నవ్రజంత్యధర్మిష్ఠాః ఖలాభూతద్రుహశఠాః మానినః కామినో లుబ్ధాః ఏభిర్హీనా వ్రజంతి యత్. అటువంటి అందమైన పుణ్యప్రదమైన ఏ కష్టాలు లేని ఏ రోగాలు లేనటువంటి ఆ స్వర్గానికి ఎవరు వెడతారు అంటే ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు వెడతారు, లోభగుణం లేనటువంటి వాళ్ళు వెడతారు, దుష్టమైన భావాలు లేనటువంటి వాళ్ళు వెడతారు. ఎవరికైతే ఈ దోషాలు ఉంటాయో వాళ్ళైతే వెళ్ళరు. అధర్మిష్ఠాః ఖలాః, మూర్ఖులైన వాళ్ళు, చెడు పనులు చేసేవాళ్ళు, ధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళు. భూతద్రుహః, ప్రాణులందరికీ కష్టం కలిగించేలా ప్రవర్తించేటువంటి వాళ్ళు. శఠాః, తెలియకుండా వెనక నుంచి హాని చేసి పైకి నవ్వుతూ పలకరించేటువంటి వాళ్ళు. అలాగే కాముకులైన వాళ్ళు, పిసినారి వాళ్ళు, దురభిమానం కలిగిన వాళ్ళు, వీళ్ళెవ్వరూ స్వర్గానికి వెళ్ళలేరు. ఇలాంటి దుర్గుణాలు ఎవరికైతే లేవో ఏభిర్హీనా వ్రజంతి యత్, ఇలాంటి దుర్గుణాలు లేని వాళ్ళు మాత్రమే ఆ స్వర్గాన్ని చేరుకోగలుగుతారు. తాం దేవధానీం సవరూధినీపతిః బహిః సమంతాతురురుధే పృతన్యయ ఆచార్య దత్తం జలజం మహాస్వనం దధ్మౌ ప్రయుంజన్ భయమింద్రయోషిత. ఈ విధంగా ఆ స్వర్గలోకము యొక్క వైభవాలన్నీ తిలకిస్తూ బలిచక్రవర్తి తాను అద్భుతమైన రథాన్ని అధిరోహించినటువంటి వాడై స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ తన గురువైన శుక్రాచార్యుల వారు ఇచ్చినటువంటి దివ్యమైన శంఖాన్ని ఒక్కసారి పూరించాడు. తాం దేవధానీం సవరూధినీపతి, అతని వెంట పెద్ద సైన్యం ఉంది. వాళ్ళందరినీ తీసుకువెళ్ళి దేవతలు వినే విధంగా శంఖాన్ని పూరించి రండి యుద్ధానికి అని పిలుస్తున్నాడు. దధ్మౌ ప్రయుంజన్ భయమింద్రయోషిత, ఆయన పూరిస్తూ ఉంటే ఇంద్రుని యొక్క భార్యలకు హృదయంలో భయం పట్టుకుంది. ఎవరో అసురుడు వచ్చాడు, వీడి వల్ల దేవతలకు మళ్ళీ ఏం కష్టం వచ్చిందో, మా నాథుడైనటువంటి దేవేంద్రుడి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆ ఇంద్రుని భార్యలు భయపడే విధంగా ధ్వని చేస్తూ ఉన్నది ఆ శంఖము యొక్క శబ్దం. మఘవాంస్తమభిప్రేత్య బలేః పరమముద్యమం సర్వదేవగణోపేతో గురుమేతదువాచ. విన్నాడు దేవేంద్రుడు ఈ శంఖము యొక్క ధ్వనిని ఆకర్ణించి, ఏమిటి బలిచక్రవర్తి నా చేతిలో ఓడిపోయి మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో తన సైన్యాన్నంతా వెంటబెట్టుకు వచ్చాడు, ఇతని రూపాన్ని చూస్తూ ఉంటే గతంలో లాగా లేదే, రెట్టించినటువంటి పరాక్రమంతో కనిపిస్తూ ఉన్నాడని ఒక్కసారిగా భయపడి ఆ బలిచక్రవర్తి యొక్క ప్రయత్నాన్ని గమనించి తన దేవగణంతో కలిసి ఒక్కసారి గురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. ఓ దేవా గురువర్యా, నువ్వే నాకు తగినటువంటి మార్గాన్ని సూచించాలి. భగవన్నుద్యమో భూయాన్ బలేర్నః పూర్వవైరిణః అవిషహ్యమిమం మన్యే కేనాసీత్ తేజసోర్జితః. ఓ భగవంతుడా, ఓ పూజ్యుడా, ఓ గురువర్య, ఓ బృహస్పతి, నాకో సందేహం. ఇదివరకు నా శత్రువై నా చేతిలో ఓడిపోయినటువంటి బలిచక్రవర్తి ఇప్పుడు గొప్పదైనటువంటి యుద్ధానికి సిద్ధమై ఉద్యమ, ఏదో ప్రయత్నంతోనే వచ్చినట్టు కనిపిస్తోంది. అవిషహ్యం, ఇతన్ని ఇప్పుడు తట్టుకోలేమని నాకు అనిపిస్తోంది.
కేనాసీత్ తేజసోర్జిత, ఏ కారణం చేత, ఏ తేజస్సు చేత ఇతడు ఈ విధంగా ఇనుమడించిన పరాక్రమం కలిగిన వాడయ్యాడో నాకు అర్థం కావటం లేదు, ఆ వివరాలు చెప్పు నీకు తెలిస్తే అన్నాడు. నైనం కశ్చిత్ కుతో వాపి ప్రతివ్యోఢు మధీశ్వర పిబన్నివ ముఖే నేదం లిహన్నివ దిశో దశ దహన్నివ దిశో దృగ్భిః సంవర్తాగ్నిరివోత్థిత. ఈ బలిచక్రవర్తిని చూస్తుంటే గురువర్య ఎలా ఉన్నదో తెలుసా, ఎవడైనా గాని ఏ ఉపాయం చేతనైనా అతన్ని ఇప్పుడు జయించలేరు, ఎదురుగా నిలిచి పోరాడలేరు అని నాకు అర్థమవుతూ ఉన్నది. ఇతడు తన ముఖంతోనే ఈ జగత్తునంతా మింగేసేవాళ్ల కనిపిస్తున్నాడు, ఈ దిక్కులన్నిటినీ తన నాలుకతోనే చప్పరించేటట్లుగా కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా దహన్నివ దిశో దృగ్భిః, తన చూపులతోనే దిక్కులన్నిటినీ దహించి వేస్తాడా అన్నంత ఉగ్రమైన రూపంతో కనిపిస్తున్నాడు. ఇతని ప్రతాపాన్ని మనం తట్టుకోగలమా? ప్రళయకాలంలో వచ్చేటువంటి అగ్నితో సమానమైన స్వరూపంతో కాంతితో ప్రకాశిస్తున్నాడు ఈ బలిచక్రవర్తి. ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి ఈ శక్తి అని దేవేంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. బ్రూహి కారణమేతస్య దుర్ధర్షత్వస్య మద్రిపోహో ఓజహాసహో బలం తేజో యత ఏతత్ సముద్యమః. ఇతడి ఈ విధమైనటువంటి పరాక్రమాన్ని పొందడానికి కారణమేమిటి, దాని వెనకాలన్న వాళ్ళెవరు, ఇతని శక్తి, ధైర్యము, బలము, తేజస్సు ఇవన్నీ కూడా ఇనుమడించి ఉన్నాయే, ఎలా వచ్చిందబ్బా ఇదంతా, ఈ పరాక్రమం ఎందువల్ల ఇక్కడ యుద్ధానికి వచ్చాడు, అవన్నీ వివరంగా చెప్పు అన్నాడు. వెంటనే గురు రువాచ, బృహస్పతి సావధానంగా బలిచక్రవర్తి గురించి దేవేంద్రునకు వివరించి చెబుతున్నారు. జానామి మఘవన్ శత్రోహో ఉన్నతే రస్య కారణం శిష్యాయోపభృతం తేజః భృగుభిః బ్రహ్మవాదిభిః. మఘవన్, ఓ దేవేంద్ర నాకు తెలుసయ్యా, ఇతడు ఇంత ఉన్నతిని పొందడానికి గల కారణమేమిటో చెబుతున్నా విను. శిష్యాయ ఉపభృతం తేజః, భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వచన బలం చేత, ముఖ్యంగా గురువైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క ఆశీర్వచనం చేత ఇతడిలా పరాక్రమాన్ని పొందాడు. శిష్యాయ ఉపభృతం తేజః, శిష్యుడి కోసం దాచబడి నింపబడింది తేజస్సంతా కూడా అని వర్ణిస్తూ, భవద్విధో భవాన్ వాపి వర్జయిత్వేశ్వరం హరిం నాస్య శక్తః పురస్థాతం కృతాంతస్య యథా జనాః. ఓ దేవేంద్ర విను, నీలాంటి పరాక్రమం కలిగిన వాళ్ళు కానీ సాక్షాత్తు నువ్వైనా సరే ఎవరైనా ఇప్పుడు బలిచక్రవర్తి ముందు నిలిచి పోరాడడం అసాధ్యం. ఒక్క శ్రీ మహావిష్ణువుకి తప్ప అతడు ఎవరికీ వశుడు కాడు. నాస్య శక్తః పురస్థాతం కృతాంతస్య యథా జనాః. యముని ముందు లోకులు ఎవరైనా గెలవగలరా? ఎవరైనా అతనికి వశమవ్వవలసిందే. ఇప్పుడు ఆ బలిచక్రవర్తి కృతాంతునితో సమానమైన పరాక్రమం కలిగిన వాడు. అతన్ని నిర్జించాలనంటే కేవలం అది విష్ణువు వల్లనే అవుతుంది. ఆయన లేకుండా మనమెవ్వరం అతన్ని తాకలేం. తస్మాన్నిలయముత్సృజ్య యూయం సర్వే త్రివిష్టపం యాతకాలం ప్రతీక్షంతో యతశత్రోః విపర్యయః. కాబట్టి నా మాట విని కొన్నాళ్ల పాటు కనిపించకుండా అందరూ పారిపోండి. నిలయముత్సృజ్య, మీ స్థానాల్ని విడిచిపెట్టి, ఈ స్వర్గాన్ని విడిచిపెట్టి అందరూ బయలుదేరి వెళ్ళండి. కాలాన్ని ప్రతీక్షించండి. తగిన సమయం వచ్చే వరకు ఎవరూ ఏమీ చెయ్యలేరు. కాలోహి దురతిక్రమ, ఎవరు కాలాన్ని దాటలేరు. కాబట్టి నీ శత్రువైన ఆ బలిచక్రవర్తి ఎప్పుడైతే తన వైభవాన్ని కోల్పోయే సన్నివేశం వస్తుందో ఆ సందర్భం వచ్చేదాకా మీరు ఓపిగ్గా ఎదురు చూడండి అని చెబుతున్నారు. ఏష విప్రబలోదర్కః సంప్రద్యూర్జిత విక్రమః తేషామేవావమానేన సానుబంధో వినంక్ష్యతి. మరైతే ఆ బలిచక్రవర్తి తలకిందులయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, ఉంది ఒక సందర్భం. ఏ బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వచనముల చేత ఇతడింత ఎదిగి ఉన్నాడో, ఎలాంటిది ఆశీర్వచనం అంటే ఉదర్క, ఉత్తరోత్తరాభివృద్ధినిచ్చేది. ఎంతో అందంగా చెబుతున్నారు. చక్కగా శుచిగా సత్వగుణంతో వేదాధ్యయన సంపన్నులైనటువంటి మహానుభావులు, యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వారు స్వచ్ఛమైనటువంటి మనస్సుతో తమను ఆశ్రయించిన శిష్యులకు ఇచ్చేటువంటి ఆశీర్వచనం ఎంత వైభవంగా ఉంటుందో చెబుతున్నారు. ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు
అని ఆశీర్వదించారు శుక్రాచార్యుల వారు. అటువంటి అభివృద్ధికరమైన చక్కని ఆశీస్సులతో నిండి ఉన్నాడు ఇతను, పెరిగిన పరాక్రమం కలిగినవాడు. తేషామేవావమానేన, ఆశీర్వదించిన గురువులనే ఇతడు ఎప్పుడైతే అవమానిస్తాడో, ఇతని వల్ల వాళ్ళు చిన్నబుచ్చుకునే సందర్భం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే సానుబంధో వినంక్ష్యతి, తన పరివారంతో పాటు నశిస్తాడు. ఇందులో సందేహం లేదు. అతని ప్రభ అప్పుడు తొలగిపోతుంది. తనను ఆశీర్వచనములతో వృద్ధిలోకి పెంచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏనాడు అవమానిస్తాడో అప్పుడే ఇతనికి పతనం ప్రారంభం అన్నాడు. ఏవం సుమంత్రితార్థాస్తే గురుణార్థానుదర్శిన హిత్వా త్రివిష్టపంజగ్ముః కీర్వాణాః కామరూపిణః. ఈ విధంగా ఈ ఆలోచన చేసుకుని ఇంద్రుడు తదితర దేవతలు బృహస్పతితో మాట్లాడి గురుణ అర్థానుదర్శిన, భవిష్యత్తులో జరగబోయే ప్రయోజనం గురించి అర్థం తెలిసినటువంటి గురువు ద్వారా విషయాలన్నీ సేకరించి హిత్వా త్రివిష్టపంజగ్ముః, ఆ స్వర్గాన్ని విడిచిపెట్టి కామరూపిణ. ఇక్కడ కామరూపిణ అనే శబ్దంలో ఈ కామ అనే పదానికి నానార్థాలు ఉంటాయి. అక్కడ మనకి లోకంలో ఉపయోగించుకునేటువంటి సామాన్యార్థాలే ఉండవు, ఉదాత్తమైన గొప్ప అర్థాలు కూడా ఉంటాయి. కామరూపిణ అంటే అర్థం ఏమిటంటే కోరినటువంటి రూపాన్ని పొందగలిగే శక్తి కలిగినటువంటి దేవతలు. వాళ్ళు మనస్సులో ఏ రూపాన్ని పొందాలనుకుంటారో ఆ రూపాన్ని పొందగలిగే సామర్థ్యం ఉన్నది. అందువల్ల నిజ రూపాలతో ఉంటే ఆ బలిచక్రవర్తి వచ్చి జయిస్తాడు. కాబట్టి వాళ్ళు వేరే రూపాల్ని ధరించి బలిచక్రవర్తికి కనిపించకుండా గురువైన బృహస్పతి ఇచ్చినటువంటి ఆదేశానుసారం మాయారూపములతో అక్కడి నుంచి స్వర్గాన్ని విడిచి పారిపోయారు. దేవేశ్వథ విలీనేషు బలిర్వైరోచన పురీం దేవధానీమధిష్ఠాయ వశం నిన్యే జగత్రయం. దేవతలు ఈ విధంగా బలిచక్రవర్తి బారి నుంచి తప్పించుకోవటానికి మాయారూపములతో దాక్కున్న తరువాత ఆ బలిచక్రవర్తి స్వర్గానికి వచ్చాడు. అక్కడ దేవతలు ఎవరూ లేరు. ఇంకా యథేచ్ఛంగా అప్రతిహతంగా ఏకఛత్రాధిపత్యంగా నిరాఘాటంగా నిస్సంకోచంగా ఆ దేవతల రాజధాని అయినటువంటి ఆ అమరావతిని స్వర్గాన్ని అధిరోహించి వశం నిన్యే జగత్రయం, ముల్లోకాల్ని కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. తం విశ్వజయినం శిష్యం భృగవః శిష్యవత్సలాః శతేన హయమేధానాం అనువ్రతమయాజయన్. ఈ విధంగా విశ్వాన్ని జయించినటువంటి తమ శిష్యుని గొప్పతనాన్ని చూచి ఆనందించినటువంటి ఆ భృగువంశీయులైన బ్రాహ్మణోత్తములు శుక్రాచార్యుల వారు శిష్యుని మీద ఉండేటువంటి అభిమానంతో, ఎందువల్ల అభిమానం అంటే అతను ఎలాంటి వాడు, అనువ్రతం, ఎల్లప్పుడూ వాళ్ళు ఇచ్చేటువంటి ఆదేశాల్ని పాటించి వినయంగా ఉండేటువంటి వాడు. అలాంటి ఆ బలిచక్రవర్తి చేత వాళ్ళు శతేన హయమేధానాం అయాజయన్, 100 అశ్వమేధయాగాలు చేయించారు బలిచక్రవర్తి చేత. తతస్తదనుభావేన భువనత్రయ విశ్రుతాం కీర్తిం దిక్షు వితన్వానః సరేజే ఉడురాడివ. ఆ యజ్ఞ ప్రభావాలతో, గురువులు చేయించినటువంటి ఆ అశ్వమేధయాగ ప్రభావాలతో మహిమాన్వితుడైపోయి ఆ బలిచక్రవర్తి, అతని తేజస్సు కానీ కీర్తి కానీ ప్రపంచమంతా జగత్తంతా వ్యాపించింది, ముల్లోకాల్లోనూ ప్రసరించింది. అలాగే ఉడురాడివ సరేజే, చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ బలిచక్రవర్తి. అతని కీర్తి అంతగా వ్యాప్తమైంది. బుభుజేచ శ్రియం స్వృద్ధాం ద్విజదేవోపలంభితాం కృతకృత్యమివాత్మానం మన్యమానో మహామనాః. ఆ తరువాత హాయిగా ఆ స్వర్గాన్ని అనుభవించాడు. మిక్కిలి సంపదతో కూడినటువంటి స్వర్గాన్ని అనుభవించాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వర్గము అంటే ద్విజదేవోపలంభితాం, బ్రాహ్మణోత్తముల యొక్క అమృతతుల్యములైన ఆశీర్వచన ప్రభావముల చేత లభించినటువంటి ఆ స్వర్గ సుఖాలను అనుభవించి కృతకృత్యమివ ఆత్మానం మన్యమానో మహామనాః. నేను సార్థకమైంది నా జీవితం, నేను ఇన్నాటికి కృతకృత్యుణ్ణయ్యాను అని భావన చేశాడు ఆ బలిచక్రవర్తి అని ఆ బలిచక్రవర్తి వృత్తాంతాన్ని వర్ణించి చెబుతున్నారు సుఖయోగీంద్రుల వారు. ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి పరిసమాప్తం పలుకుదాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.